దేశంలో ఎక్కడో చోట స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. అక్రమ మాటున గంజాయి, కొకైన్, ఎర్రచందనం లాంటివి ఇతర రాష్ట్రాలకు తరలించడం మనం చూసాం. కానీ ఇక్కడ ఏకంగా దేశాన్ని దాటించేందుకు ప్రయత్నించారు కేటుగాలు. అదేంటని అనుకుంటున్నారా? అయితే ఇది చూడాల్సిందే. మనుషులతో పాటు వన్య ప్రాణాలకు రక్షించడం మనిషి కనీస బాధ్యత. ఎందుకంటే మనుషులతో పాటు వాటికి కూడా భూమి మీద స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంటాయి. కొన్ని దేశాల్లో అయితే జంతువులపై కొన్ని చట్టాలు తీసుకొచ్చి వాటిని సంరక్షిస్తాయి అక్కడి ప్రభుత్వాలు. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. కానీ మన దేశంలో మాత్రం వాటిని విచ్చలవిడిగా చంపేసి వాటితో బిజినెస్ చేస్తున్నారు దుర్మార్గులు. ఏనుగు దంతాలు, పులి, జింక చర్మాలు ఇలా చాలా జంతువులను చంపి వాటితో క్యాష్ చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఇలాంటి ఓ ఘటన బయటపడింది. అసలు జరిగిన విషయం ఏమిటంటే, భారతదేశం నుంచి చైనాకు పెద్ద మొత్తంలో నెమలికలను స్మగ్లింగ్ చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ముంబై జోనల్ యూనిట్ సుమారు 28 లక్షల నెమలిక తోకలి ఈకలు, 16,000 నెమలి ఈక కాండలను స్వాధీనం చేసుకున్నది. వీటి విలువ 2 కోట్లు ఉంటుంది. జవహర్లాల్ నెహ్రూ పోర్టు అథారిటీ ద్వారా కొబ్బరి పీచ్ డోర్ మ్యాట్లు అని చెప్పి చైనాకు ఎగుమతి చేస్తూ కార్గోలు దాచిన వీటిని పరిశీలించగా అసలు విషయం బయటపడింది. కస్టమ్ చట్టం 1962లోని సెక్షన్ 110 కింద నెమలీకల సరుకును స్వాధీనం చేసుకున్నట్లు డిఆర్ఐ అధికారులు తెలిపారు. ఎగుమతిదారు అక్రమ ఎగుమతిలో తన నేరాన్ని అంగీకరించినట్లు పేర్కొన్నారు. అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు ద్వారా అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపించినట్లు వెల్లడించారు. తదుపరి విచారణ జరుగుతున్నదని తెలిపారు. ఇది పర్యావరణం, వన్య ప్రాణాలకు రక్షణకు ఇలాంటి స్మగ్లింగ్ విఘాతం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. 28 లక్షల నెమలి తోక రవాణా చేస్తున్నారంటే ఆ మేరకు నెమళ్లను చంపి ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు.